హాయ్ ఫ్రెండ్స్, మా డే 1 డార్జిలింగ్ ట్రిప్ వీడియో అయితే చూసారు కదా. ఇది డే 2 డార్జిలింగ్ వీడియో. వెళ్ళిన ఫస్ట్ రోజు చాలా ప్లేస్లు అయితే తిరిగి బాగా టైర్డ్ అయిపోయాం. అలా ఈవినింగ్ అంతా రెస్ట్ తీసుకుని ఇప్పుడు రూమ్ లో కూర్చోడం ఎందుకు, బయటకు వెళ్ళి అలా నైట్ లైఫ్ ఎంజాయ్ చేద్దామని షాపింగ్ అయితే రెడీ అయిపోయాం. డార్జిలింగ్ లో నైట్ టైం షాపింగ్ అంటే భలే క్రేజీగా ఉంటుంది. నైట్ టైం షాపింగ్ చేస్తామని ఫస్ట్ సిటీ సెంటర్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ ప్రతి వస్తువుని అలా చూస్తూ ఉండిపోవచ్చు, అంత ఎక్సలెంట్ గా ఉన్నాయి. సిటీ సెంటర్ తర్వాత దగ్గరలో ఉన్న మాల్ రోడ్ లో షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాం. నిజం చెప్పాలంటే ఈ ప్లేస్ లోకి రాగానే ఏదో చిన్న ఫెస్టివల్ జరుగుతున్నట్టే అనిపించింది. ఎందుకంటే ఆ స్ట్రీట్ మొత్తం కలర్ఫుల్ లైట్స్ తో ఎక్స్టెంట్ గా డెకరేట్ చేస్తున్నారు. ఇక్కడ నైట్ టైం సడన్ గా వెదర్ అయితే చాలా కూల్ అయిపోయింది. డార్జిలింగ్ లో ఆల్మోస్ట్ వింటర్ సీజన్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్ని స్వెటర్స్ రగ్గులే ఉంటాయి. అలా ఒకసారి పైకి చూస్తే క్లాక్ టవర్ ని కూడా కలర్ఫుల్ లైట్స్ తో డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఈ మాల్ రోడ్ స్ట్రీట్ వాల్స్ కూడా పెయింటింగ్స్ తో కలకలలాడిపోతున్నాయి. ఇక్కడికి రాగానే ముందుగా కనిపించింది ఒక పెద్ద ఓపెన్ రోడ్. చుట్టూ లైట్స్, జనాలు నడుస్తూ మాట్లాడుకుంటూ ఫోటోలు తీసుకుంటూ చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఈ షాప్ మాల్ రోడ్ లోనే చాలా ఫేమస్ అంట. ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి అనుకోండి. ఇక్కడ చుట్టూ అన్ని షాప్సే, ఏ షాప్ లోకి వెళ్ళాలో ఏది కొనాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత కన్ఫ్యూజన్ లో ఉండగా సడన్ గా కేఎఫ్సి కనిపించింది. ఇంకా ఆగుతామా, దాన్ని ఒక చూపు అయితే చూసాం. నిజంగా చెప్పాలంటే డార్జిలింగ్ లో టూరిస్టులు అందరూ గ్యారంటీగా రావాల్సిన ఒక స్పెషల్ ప్లేస్ ఈ మాల్ రోడ్. ఎంతసేపు అలా బయట నిండా చూస్తామని ఒక షాప్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చాం. ఈ షాప్ లోకి వెళ్ళాక లిటరల్లీ షాక్ అయితే అయిపోయా. ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా అట్రాక్షన్ గా ఉన్నాయి. మెయిన్లీ కీ చైన్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ తీసుకోవాలనిపిస్తుంది, కానీ ఏ ఐటమ్ అయితే తీసుకోవాలో అసలైతే అర్థం కావట్లే. ఇక్కడున్న ఐటమ్స్ అన్ని డార్జిలింగ్ స్పెషల్ ఐటమ్స్ అనమాట, చాలా క్యూట్ గా ఉన్నాయి. అలా కొన్ని షాపులు తిరిగి ఇంకా ముందుకైతే వెళ్ళాం. డార్జిలింగ్ లో ఉన్న టూరిస్టులు అందరూ ఈ మాల్ రోడ్ లోనే దర్శనమిస్తున్నారు. ఎందుకంటే ఈ మాల్ రోడ్ మొత్తం టూరిస్టులతోనే నిండిపోయింది. అలా కాసేపు ఈ మాల్ రోడ్ లో నైట్ టైం వ్యూని అయితే ఎంజాయ్ చేసాం. డే మొత్తం నార్మల్ గానే ఉన్న ఈ రోడ్ ఒక్కసారిగా నైట్ టైం రాగానే కలర్ఫుల్ లైట్స్ తో నిండిపోయింది. అక్కడ ఓల్డ్ ఐటమ్స్ ఉన్న ఒక షాప్ లోకి అయితే వెళ్ళాం. ఈ షాప్ చాలా ఓల్డ్ దే అయిన ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ కొంచెంతో తయారు చేసినవే అనుకుంటా. లైఫ్ లో మనం ఎక్కడే చూడని అన్ని విగ్రహాలను అయితే ఇక్కడ చూడొచ్చు. మీలో ఎవరైనా డార్జిలింగ్ వస్తే మాల్ రోడ్ కి గ్యారంటీగా వచ్చి ఇలాంటి షాప్స్ లో అయితే షాపింగ్ చేయాలి. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ ఆల్మోస్ట్ ఏదో ఒక ఐటెం కొనుక్కొని తీసుకుని వెళ్తారంట. నాకైతే కొంచెంతో ఎలాంటి బొమ్మలు కూడా తయారు చేసి అమ్ముతారా అని అనిపించింది. ఇక్కడున్న ఈ మహాశివుడి విగ్రహాన్ని చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ మాల్ రోడ్ లో ఒక స్పెషల్ ప్లేస్ కూడా ఉంది. ఇదే రోడ్ సైడ్ థియేటర్ అంట. ఇక్కడ ఈవినింగ్ టైంలో టూరిస్టులు అందరూ వచ్చి సరదాగా కూర్చుంటారంట. అలా ఎంతసేపు అయినా ఈ మాల్ రోడ్ అందాలను చూడాలనే అనిపిస్తుంది. అలా చాలా సేపు తిరిగాక చిన్న షాపింగ్ అయితే కంప్లీట్ చేసాం. అప్పటికే చాలా టైం అయితే అయిపోయింది. డిన్నర్ కంప్లీట్ చేసి ఈ డే అయితే ఎండ్ చేసాం. ఇక డార్జిలింగ్ సెకండ్ డే చాలా ఫ్రెష్ గా అయితే స్టార్ట్ అయింది. నిన్న చాలా ప్లేస్ అయితే విజిట్ చేసాం కాబట్టి ఈ రోజు చాలా పీస్ఫుల్ గా ఉండే ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. ఈ రోజు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్. సో మార్నింగ్ గెస్ట్ రూమ్స్ అయితే చెక్అవుట్ చేసి ఈ ప్లేస్ కి అయితే రెడీ అయిపోయాం. ఇక్కడ రోడ్స్ అయితే మామూలుగా లేవు. ఇక్కడ ఒక్కొక్క టర్నింగ్ అయితే వస్తుంటే గుండు పట్టుకోవడమే. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుందంతే. A few moments later. మొత్తానికి కొద్దిసేపటికే మా డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. మార్నింగ్ కాబట్టి ఇక్కడ వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది. కింద మొత్తం మంచుతో కవర్ అయి ఉండడం వల్ల ఏమీ కనిపించట్లేదు. ఈ పార్క్ ఎంట్రింగ్ లోనే పక్కనే ఉన్న గోడలపై యానిమల్స్ పెయింటింగ్స్ వేసి చాలా అందంగా డెకరేట్ చేస్తున్నారు. ఈ పార్క్ లోకి ఎంట్రీ టికెట్ జస్ట్ 120 రూపీస్ ఫర్ ఈచ్ వన్ ఓన్లీ. లోపలికి వెళ్ళామో లేదో ఇక్కడైతే ఒక పోస్టర్ అయితే కనిపించింది. ఈ పార్క్ లో ఏవేవి ఎక్కడ ఉన్నాయో అన్ని డీటెయిల్ గా రాసి అయితే పెట్టున్నారు. రైట్ పెట్టుకో, ఫోకస్ షుడ్ బి షార్ప్. బ్యూటీ సూపర్, రియల్లీ పవర్ఫుల్, మైండ్ బ్లోయింగ్. యా లోపలికి వెళ్ళగానే బంటి బ్రదర్ అయితే దర్శనం ఇచ్చింది. నా లైఫ్ లో బంటిని ఇంత దగ్గరగా చూడటం ఇదే ఫస్ట్ టైం. చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. అలా బంటికి ఒక ఫ్లయింగ్ కీస్ అయితే వదిలాను. బంటి టూరిస్ట్ ని చూసి చిల్ అవుతుంది అనుకుంటా, లోపలికి వెళ్ళట్లేదు అసలు. అన్ని రకాల విన్యాసాలు ఇక్కడే చేసేస్తుంది. ఇది బయటికి రాకుండా పెద్ద గొయ్యినైతే తవ్వేస్తున్నారు. హాయ్ సాగర్.
What a sudden surprise. ఈ పార్క్ లో అన్ని చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి. ఇక దీని పేరు వచ్చేసి హిమాలయన్ తహార్ అన్నమాట. ఈ సాంబార్ డీర్ ఎక్కడుందా అని చూస్తుంటే ఇది రిలాక్స్ గా ఈ మూల కూర్చొని చిల్ అవుతుంది. ఇదే హిమాలయన్ జూ రెస్టారెంట్ అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తే మిగిలినవైతే చూడడానికి వెళ్ళిపోయాం. ఇదొక ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఈ ఇన్స్టిట్యూట్ అనేది హిమాలయ పర్వతాల్లో ట్రెక్కింగ్ చేసే వారికి గైడింగ్ అయితే ఇస్తుంది. ఈ హిమాలయన్ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్ ను 1954 లో జవహర్ లాల్ నెహ్రూ, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ బీసీ రాయ్ కలిసి నిర్మించారంట. ఈ ట్రెక్కింగ్ ఇన్స్టిట్యూట్ అయితే చూడడానికి చాలా పీస్ఫుల్ గా ఉంది. మేము ఆ ప్లేస్ కి వెళ్ళేటప్పటికే ఆల్రెడీ ఒక టీమ్ కి అయితే కోచింగ్ అయితే అవుతుంది. ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రాసున్నారు. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఒక మొక్క అయితే ఉంది. చూడడానికి చాలా బాగుంది. చాలా వింతగా కూడా ఉంది. ఇతనే నవాన్ గొంబు. ఫర్ ది ఫస్ట్ టైం మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారంట. ఇక అలా చూసుకుంటూ పైవైపున ఉన్న మ్యూజియం కి అయితే వెళ్ళిపోయాం. మ్యూజియం అవుట్ సైడ్ ఎలా ఉంది, లోపలికి మొబైల్ ఫోన్ నో ఎంట్రీ కాబట్టి ఫొటోస్ వీడియోస్ ఏం తీయలేదు. ఇక పైవైపున ఉన్న మ్యూజియం అంతా చూసాక కింద వైపు ఉన్న జంతువులు చూడడానికి అయితే వచ్చాం. ఇవే లియోపార్డ్స్ గుంపులు గుంపులుగా ఉన్నాయి లోపల. ఇలాంటి వైల్డ్ యానిమల్స్ చూసినప్పుడు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. పార్క్ అంతా బొమ్మలతోనే నింపిస్తున్నారు. ఈ పార్క్ లో ఉండే కొన్ని రేర్ బర్డ్స్ కి అయితే ఒక గూడ్ లాంటిది కట్టున్నారు. ఈ బర్డ్స్ స్వీట్ సౌండ్ తోనే పార్క్ మొత్తం కలకలాడిపోతుంది. ఇక ఇక్కడ కూడా ఒక బర్డ్ మ్యూజియం అయితే ఉంది. ఈ మ్యూజియం లో మన పాస్ట్ లో అవతరించిపోయిన బర్డ్స్ వాటి డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా మొబైల్ ఫోన్ అలౌ లేదు కాబట్టి లోపల ఫొటోస్ ఏం తీయలేదు. మన రాయల్ బెంగాల్ టైగర్ కి బాగా ఆకలేసినట్టుగా ఉంది. లోపల తిరిగేస్తుంది. మన లైఫ్ లో ఎక్కడా చూడని బర్డ్స్ అండ్ యానిమల్స్ ని ఈ పార్క్ లో అయితే చూడొచ్చు. అలా ఈ ఎకో పార్క్ లో చాలా సేపు అయితే ఎంజాయ్ చేసాం. ఈ ట్రిప్ లో ఈ ఎకో పార్క్ చాలా స్వీట్ మెమరీస్ అయితే ఇచ్చింది. ఈ ఎకో పార్క్ తర్వాత నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్లన్నీ కింది వైపు ఉన్నాయి. సో కొండ మీద నుంచి అలా కింది వైపు అయితే దిగుతున్నాం. ఈ రోడ్డు కూడా భలేగా ఉంది, వంపులు తిరుగుతూ. అలా ఒక ఊర్లోకైతే వచ్చాం. ఇక్కడ ఇళ్ళన్నీ చాలా బాగున్నాయి. ఈ కొండలపై ఇళ్ళన్నీ సగం భూమిపై సగం గాల్లోనే తేలుతుంటాయి అనుకుంటా. ఈ ఊర్లో ఇళ్ళన్నీ డబుల్ ఫ్లోర్, ట్రిపుల్ ఫ్లోర్సే ఉన్నాయి. సింగిల్ ఫ్లోర్ ఎక్కడా కనిపించట్లేదు. ఫైనల్లీ ఒక బోర్డు అయితే కనిపించింది. ఇక్కడ నుంచి మేము వెళ్లాల్సిన ప్లేస్ ఓన్లీ 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. కొండ కింద ఉన్న ఏరియా అనుకున్నాను. కొండ మీద కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎలాగోలా కష్టపడి బయటకైతే వచ్చేసాం. అలా జర్నీ చేస్తుంటే ఒక సైడ్ మాత్రం వ్యూ అయితే అదిరిపోయింది. ఇంకా లేట్ ఎందుకని బైక్ అయితే పక్క ఆపేసి వెంటనే వ్యూ చూస్తే ఎంజాయ్ చేసాం. మీలో ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే మీకు ఇదే పర్ఫెక్ట్ ట్రిప్ ప్లేస్ ఏరియా. అలా కాసేపు తర్వాత తనకు దగ్గరలో ఉన్న నేపాల్ బార్డర్కి అయితే వెళ్ళిపోయాం. లైఫ్ లో ఫస్ట్ టైం మన బార్డర్ క్రాస్ చేసి పక్క దేశంకి అయితే వెళ్ళడం. ఇక్కడికి వెళ్ళగానే ఒక బోర్డు కనిపించింది. ఈ ఫేమస్ ఏరియాలో మనం ఏమేమి చూడొచ్చు అని. అక్కడి నుండి మార్కెట్ కి వెళ్ళడానికి ఒక టాక్సీ బుక్ చేసుకుని స్టార్ట్ అయితే అయిపోయాం. నేపాల్ లో ఫర్ ది ఫస్ట్ టైం దైవ దర్శనం చేసుకోవడానికి గుడిలోకి అయితే వెళ్ళాం. ఇక్కడ ఈ గుడి కూడా సేమ్ మన సైడ్ ఉన్నట్టే ఉంది. లోపల ఏ దేవుడు ఉంటుందా అని ఎక్సైట్మెంట్ తో వెళ్ళి చూశాను. గర్భగుడిలో రామ్, సీత, హనుమాన్ విగ్రహాలు అయితే స్థాపించున్నారు. దేశం కాని దేశంలో కూడా తెలుగు దేవుళ్ళనే పూజిస్తూ ఆరాధిస్తున్నారని ఇక్కడికి వచ్చాకైతే నాకు అర్థమైంది. ఈ గుడిలో కొత్త ఆకారంలో ఉన్న శివుడి విగ్రహాన్ని అయితే చూశాను. ఇలాంటి విగ్రహాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. దశావతారం మూవీలో కమలాసన్ సార్ని సముద్రంలో కట్టి వదిలేస్తారు కదా, అలాంటి విగ్రహాన్ని ఇక్కడ కూడా చూశాను. ఇక్కడ ఏదో చాలా పెద్ద గంట ఉంది. ఇది మోగిస్తే చాలా మంచిదంట. దైవ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాక ఇక నేపాలీ వీధుల్లో షాపింగ్ చేయడానికి అయితే టూరిస్టులు అందరూ వెళ్తున్నారు. ఇక్కడ షాప్స్ బయట బొమ్మలకి మాత్రం మంచిగా డెకరేట్ చేసి బట్టలు అయితే వేసున్నారు. ఇవన్నీ చూసి ఇదెక్కడ క్రియేటివిటీరా అని అనుకున్నా. ఏ దేశం వెళ్ళినా మన చింటూ బాయ్ మాత్రం ముందు దర్శనం ఇస్తాడు మనకి. అలా నేపాల్ షాపుల్లో బయట ఉన్న కళాఖండాలు అయితే చూసాం. ఐటమ్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నా రేట్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపాలీ కత్తెలను చూసారా, భలే క్యూట్ గా చాలా ముద్దుగా ఉన్నాయి కదా. మరి అన్ని వస్తువులు చూసాక ఏదో ఒకటి ట్రై చేయకుండా ఎలా ఉంటాను. నేపాలీ క్యాప్ పెట్టుకుని సేమ్ నేపాలీ అమ్మాయి రకం తయారైపోయా. ఈ స్టైల్లో నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. ఒక షాప్ ఏదో బాగుందని లోపలికి వెళ్ళైతే చూసాం. ఇక్కడ అన్ని నేపాల్కి సంబంధించినవే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి.
ఇందాక నేపాలీ కత్తిని చూపించాను కదా, ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామని అయితే తీసాను. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఇక ఓపెన్ చేశాక ఊరుకుంటానా, నాలో ఉన్న యుద్ధ కళంతా తీసి దానిపై ప్రయోగించాను. అలా అక్కడ ఉన్న షాపులన్నీ తిరిగి కొంచెం షాపింగ్ అయితే చేసాం. ఇలా బయట దేశంలో షాపింగ్ చేస్తే ఆ ఫీలింగే వేరు. ఏ దేశం వెళ్ళినా మన తెలుగు వాళ్ళ డామినేషన్ మాత్రం పక్కా ఉండాల్సిందేనని నాకు ఇప్పుడే అర్థమైంది. వీళ్ళంతా హైదరాబాద్ గ్రూప్ అన్నమాట. వీడియో తీస్తాను అని అనగానే అందరూ హాయ్ అయితే చెప్పారు. ప్రతి షాప్కి అయితే వెళ్ళి అక్కడ ఉన్న ఫేమస్ ఐటమ్స్ అన్ని వాళ్ళకి తెలియకుండా వాడేస్తున్నాను. అలా చాలాసేపు స్ట్రీట్ షాపింగ్ చేశాక మళ్ళీ ట్యాక్సీలో అయితే రిటర్న్ అయిపోయాం. అలా చాలాసేపు నేపాల్ బార్డర్లో తిరిగేశాక ఇక నెక్స్ట్ ప్లేస్కి అయితే రెడీ అయిపోయాం. మా ట్రిప్లో ఇదే లాస్ట్ ప్లేస్. అలా కొండ దిగుతూ కిందకైతే వెళ్ళిపోతుంటే ఏదో తెలియని లోన్లీ ఫీలింగ్ అయితే వచ్చింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మా ట్రిప్లో లాస్ట్ ప్లేస్ వచ్చేసి మిరిక్. ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలా కొండలపై ఉన్న కాఫీ మొక్కల్ని చూద్దామని కాసేపు అలా బైక్ అయితే పక్కకి ఆపేసి అయితే వ్యూ చూసాం. కొండలు మొత్తం టీ కాఫీ మొక్కలతోనే కలగలలాడిపోతూ పచ్చగా ఉన్నాయి. ఫైనల్లీ డెస్టినేషన్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా పెద్ద చెరువు ఉంది, పక్కనే అన్ని రకాల షాప్స్ కూడా ఉన్నాయి. అలా ఇంకొంచెం ముందుకెళ్తే ఐలో మిల్క్ సింబల్ కూడా ఉంటుంది. ఆ సింబల్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఫైనల్ టచ్ గా ఒక పానీపూరి ప్లేట్ అయితే తినేసాం. మీలో ఎవరైనా పానీపూరి లవర్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ రీసెంట్ గా బ్రిడ్జ్ బ్రేక్ అవడంతో మళ్ళీ గవర్నమెంట్ కొత్త బ్రిడ్జ్ అయితే వేయిస్తుంది. మీలో ఎవరైనా డార్జిలింగ్ వెళ్తే బైక్ జర్నీ మాత్రం అసలు చేయొద్దు. ఎందుకంటే ఆ కొండ మీద ఉండే సిచ్యువేషన్స్ కి ఆ దారులకి బైక్ జర్నీ అసలు పనికిరాదు. సో ఫైనల్లీ చాలాసేపు జర్నీ చేశాక మా ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడితో మా డార్జిలింగ్ ట్రిప్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డార్జిలింగ్ డే 2 ట్రిప్ వీడియో. మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి.